రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఇక్కడ అధికార పార్టీని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెరాస ఇప్పుడు ఆ పనులని వేగవంతం చేసింది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కుల చిచ్చుల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుందా అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని ఎదుర్కోవడానికి గాను పవన్ కళ్యాణ్ ని జగన్ ని కలిపే బాధ్యత గవర్నర్ ద్వారా తీసుకున్న కేసీఆర్ ఇక రాష్ట్రంలో తెలుగుదేశానికి మద్దతుగా ఉన్న కుల సంఘాలను దూరం చేయడానికి సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దిగి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలకు మెచ్చి ఈ మధ్యనే కేసీఆర్ ఆయనకు పశు సంవర్ధక శాఖను కూడా ఇచ్చారు. ఇక ఇది ఇలా ఉంటే తెలుగుదేశం పార్టీకి బలమైన ప్రాంతాల్లో పరిస్థితిని అంచనా వేయడానికి తెరాస కార్యకర్తలను విషయం ఉన్న నాయకులను రంగంలోకి దింపారు. ఇప్పటికే జగన్ కి సీట్ల ఎంపికలో సహకరిస్తున్న తెరాస నేతలు ప్రగతి భవన్ సాక్షిగా నాయకుల మధ్య పంచాయతీలు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు బలమైన ప్రాంతాలు లేదా బలపడిన ప్రాంతాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న ప్రాంతాల్లో కుల చిచ్చును రేపే ప్రయత్నం చేస్తున్నారు వారు. ఇందుకోసం కొందరు కార్యకర్తలను ఆయా ప్రాంతాలకు పంపించి వారికి కొన్ని బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా సున్నిత ప్రాంతాల మీద దృష్టి పెట్టిన తెరాస కార్యకర్తలు అక్కడ స్థానికంగా ఉన్న వైకాపా కార్యకర్తల సహకారం తీసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇందుకు స్థానికంగా ఉన్న నియోజకవర్గాల ఇన్ఛార్జీలు సహా బీజేపీ నేతలు కూడా సహకరిస్తున్నట్టు తెలుస్తుంది. జమ్మలమడుగు, మైదుకూరు, నగరి, చంద్రగిరి, పెనమలూరు, మైలవరం, కర్నూలు జిల్లాలోని 6 నియోజకవర్గాలు, ప్రకాశం జిల్లాలో 3 నియోజకవర్గాలు, అనంతపురం జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలను వారు పూర్తి స్థాయిలో మొదలు పెట్టినట్లు తెలుస్తుంది. కుల సంఘాలకు చెందిన వ్యక్తులను రాత్రి సమయంలో కలిసి వారికి నగదు ఇవ్వడం, వారు ఏం చేయాలో చెప్పడం వంటి కార్యక్రమాలను తెరాస నేతలు చేస్తున్నారు. అదే విధంగా వైకాపాకు బలం లేని చోట స్వతంత్ర అభ్యర్థులను నిలబెట్టే ప్రయత్నాలు బలంగా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇకపోతే రాజకీయంగా కూడా అలజడులు సృష్టించడానికి, రాజకీయ దాడుల్ని కూడా ప్రోత్సహించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో జరిగినట్లు కొన్ని కులాల మధ్య గొడవలు ప్రేరేపించి దాన్ని పెద్దది చేయడానికి పథక రచన జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో ప్రజలు సంయమనంతో వ్యవహరిస్తూ ఇలాంటి వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలు, ప్రభుత్వం మీదనే ఉంది.